పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలా అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఇవాళ ఒక యమ్మీ రెసిపీ మీకు చూపిస్తాను. అదేంటంటే పనీర్ క్యారెట్ శాండ్విచ్. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో ఆనియన్స్ని నేను చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురుముకుని యాడ్ చేసుకోవాలి. అలాగే టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటే పిల్లలకు కూడా తినడానికి బాగుంటుంది అనమాట. శాండ్విచ్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఒక 1/4 స్పూన్ అనుకోండి, అది చాలా టేస్ట్ ఇస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇవి ఫ్రై అయ్యాక నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న పనీర్ యాడ్ చేసుకుని ఒకసారి ఒక 2 minutes మంచిగా కుక్ చేసుకోవాలి. అలాగే దాని తర్వాత 1/4 స్పూన్ టొమాటో కెచప్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, బట్ హోల్ వీట్ బ్రెడ్ హెల్దీ కదా పిల్లలకి, అందుకే అది తీసుకున్నాను. సో నేను కార్నర్స్ కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే కార్నర్స్ అలాగే ఉంచేసేయచ్చు. అండ్ మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఇప్పుడు చక్కగా మధ్యలో నేను నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. పెట్టుకుని మనం గీతో చక్కగా కాల్చుకుంటే పిల్లలకి హెల్దీ. సో రెండు వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను కాల్చుకుంటున్నాను. సో శాండ్విచ్ని ఒకసారి ప్రెస్ చేస్తే మనకి క్రిస్పీగా వస్తుందన్నమాట అవుటర్ లేయర్. ఒక చిన్న టిప్ అనుకోండి. అండ్ చక్కగా శాండ్విచ్ రెడీ అయిపోయింది, చూసారు కదా. దీన్ని నేను హాఫ్ కింద కట్ చేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. అలాగే కొన్ని ఆల్మండ్ క్రాకర్స్, అలాగే ఆరెంజ్ కూడా ఇచ్చాను. సో మా పిల్లల యమ్మీ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీలో కలుస్తాను. బాయ్.